గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతండ్రి సన్నిధిలో ఆయన వాక్యాన్ని వింటూ అనుదినము కూడా ఆయన కృపలో సంతోషిస్తున్నారు కదా. ఆ పరమతండ్రి సియోన్లో నుంచి మీరు బహుగా ఆశీర్వదించును గాక. ఆయన తన యొక్క సన్నిధి కాంతి మీ మీద ప్రకాశింపచేయును గాక. విషయంలో ఇది అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటుంటే కీర్తన గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను. అవును ప్రియులారా, ఎంతైనా ఆయన కృప ఎంతో గొప్పది సుమా. కాబట్టి ఆయన యొక్క కృపలో మనం భద్రపరచబడి ఉన్నాము, ఆయన కృపలో మనం దాచబడి ఉన్నాము. ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని రక్షించాడు సుమా. కాబట్టి ఈ దినమున అయ్యా నేను ఏమైనానో అది కేవలం కృప వల్ల ఉన్నానని ఆయన స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఆయన కృప ద్వారానే మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ అనుదినము ఆయన కృపను మన మీద విస్తరింపజేస్తూ వస్తుంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక శ్రేష్టమైన మాట అంటుంటాడు, అయ్యా నా బలహీనతల యందు నీ కృప నాకు చాలును అన్నావు తండ్రి. కాబట్టి ఆయన కృప మన జీవితంలో ఉంటే చాలు, అదే గొప్ప భాగ్యము. కాబట్టి ఈ లోకంలో అతి శ్రేష్టమైనది అతి ఉత్తమమైనది ఏంటంటే ఆయన కృపకు పాత్రులు కావడం. ఆయన కృప ద్వారా మనల్ని రక్షించాడు, ఆయన కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు, ఆయన కృప ద్వారా మనల్ని జీవింపజేస్తున్నాడు, ఆయన కృపలో మనం నిత్యము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి భక్తులందరూ కూడా ఆయన కృపకు పాత్రలు అవుతున్నారు. కాబట్టి ఈ దినమున మనము కూడా ఆయన కృప పొందిన వారమై ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా అత్యధికమైన కృపను పొందుకోవడానికి కొరకు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకోవాలి. కాబట్టి ఆయన అత్యధికమైన కృపను మనకు అనుగ్రహించే నాదుడు ఆయన. కాబట్టి భక్తులారా, ఆ యాశ్వమిస్య కృప చేత మనం బలవంతులం అవుతాము. యాశ్వమిస్య కృప చేత మనం ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడతాము. యాశ్వమిస్య కృప చేత మనము ఉపదేశింపబడి మనము అనేకమైన నిత్య జీవమునకు అనేకమైన రోజులు అనగా ఆయన సన్నిధానములో నిరంతరము జీవించడానికి కొరకు ఆయన సన్నిధిలో మనము ఆ యొక్క స్థిరపరచబడతాము సుమా. కాబట్టి ఈ దినమున ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నాము అంటే ఆయన కృప, ఆ రక్తంతో కడగబడి ఉన్నామంటే ఆయన కృప, ఈ యోగ్యత కలిగింది అంటే ఆయన కృప. కాబట్టి ఏదేమైనా ఆయన కృప. కాబట్టి ఆయన కృప జీవం కంటే ఉత్తమమైనది, ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప ఎంతో గొప్పది. కాబట్టి అందుకే ఆయన యొక్క కృపగలిగిన వాడు దయగలిగిన వాడు అని ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటను మనం గుర్తు చేసుకుందాం. అట్టి విధంగా ఆయన కృపకు అత్యధికంగా ఆయన కృపకు మనం పాత్రలు అవుదాం. పరమతండ్రి సన్నిధిలో ఈ మాట మనం వెనుకల్లో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అయ్యా నేనైతే నీ కృప ఎందు నమ్మిక ఉంచున్నానని అన్నాడు భక్తులు తండ్రి. మేము కూడా నీ కృప ఎందు నమ్మిక ఉంచి అత్యధికమైన నీ కృపకు పాత్రలకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మారుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి జీవాధిపతి అయిన యెహోషువ కృప కనికరము నిరంతరమునకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.